మధ్య నాకేమనిపిస్తుంది అంటే యూత్ కెన్ క్వశ్చన్ ఎనీథింగ్ అండ్ ఆన్సర్స్ మన దగ్గర ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. దర్ ఇస్ అ హై స్పీడ్. అంతా 18+ ఇక్కడ జనాలు. ఓటర్ ఐడీలు ఉన్న వాళ్ళు చేస్తాడమ్మా ఒకసారి. అబాబా సిగ్నిఫికెంట్. నీకు లైసెన్స్ కూడా ఉండదు అయితే. అయ్యో తెలుసు, అంటే 1-2 ఫెయిల్ అయ్యే వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. అయితే 4-5 వెళ్ళిపోతారు, లేదా 1 క్లియర్ చేస్తాడు. ఇన్ని రోజులుగా నీకు 2 లేదు అంటే లైసెన్స్ కూడా చాలా కష్టమైంది. వచ్చినా కూడా తెలిసిన వాళ్ళు ఉండాలి. మా సాయి కుమార్కి తెలుసు. జస్ట్ అంతేనా? ఓకే. సో ఉన్న క్రౌడ్ మొత్తంలో ఒక 10 మంది దగ్గర ఓటర్ ఐడీలు ఉన్నాయి. ఇది పరిస్థితి కరెంట్ ద యూత్ ఆఫ్ ద సొసైటీ. నాకు ఆ ముసలోళ్ళు గుర్తొస్తున్నారు ఈ టైంలో. యువత రావాలి, యువకుల రక్తం రాజకీయ నరాల్లో ప్రవహించాలి. తర్వాత రాజకీయ నరాల్లో కాదు, యువకుల రక్తం బ్లడ్ టెస్ట్కి ఇస్తే డయాబెటీస్ అని తెలుస్తుంది. బయట ఉచ్చాగట్లేదు కొడుకులకి. వాట్ ద హెల్ యూత్ కమ్ రూల్ ఏంది, ఏం మాట్లాడుతున్నావు, వేర్ ఆర్ యూ లివింగ్? సిచ్యువేషన్ ఏంటి అంటే నేనేమంటారా అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు బిలీవ్ టుడేస్ యూత్. అంటే 5 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే ఎలక్షన్స్కి ఎంత ప్రిపరేషన్స్ అయితే నాకు తెలియదు, కానీ ఆ 5 రోజులు మందు దొరకదనడానికి వీడు చేసే ప్రిపరేషన్లు మాత్రం తట్టుకోలేము మనం. ఆల్మోస్ట్ స్మగ్లింగ్ లెవెల్లో ఆపరేషన్స్ జరుగుతుంటాయి అనమాట. స్మగ్లింగే, అంతకంటే ఏం లేదు. ఇక ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ఎవడు ఉండడు. అరే ఎవరు లేరు కదరా ఇక్కడ, మనం వెళ్తే వస్తారండి. మనం వెళ్ళినట్టు అక్కడ ఎలా తెలుస్తుంది వాడు లేడు కదా అక్కడ అంటే, అరే అది ఒక స్ట్రాటజీ రా. అది ఇక్కడ యూజ్ చేస్తున్నాడు స్ట్రాటజీలు యూత్. అక్కడెక్కడో యూజ్ చేయడం అంటే చాలా కష్టం, చేయలేరు వాళ్ళు. ఒకవేళ పబ్కి వెళ్ళి నేను మందాగాలనుకో, జస్ట్ ఇన్ కేస్, అక్కడికి వెళ్ళి తాగకంటే ముందే బయట వాడు మ్యాన్షన్ హౌస్ ఫుల్లో బ్లెండర్ స్ప్రేడ్ ఒక హాఫ్ కొనుక్కొని తాగెళ్ళిపోతుంది. లెట్స్ కాల్ ఇట్ ప్రీబూజియా. పదాలు పెట్టేస్తే ఎర్రి ఏషాలు అన్నీ చాలా క్యూట్గా మారిపోతాయి అని చెప్పి ఈ కాలం యూత్ బిలీవ్ చేస్తుంది అనమాట. అంటే నాట్ జస్ట్ హియర్, లెట్స్ సే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లోకి వస్తే ఓకే, ఆ ఫేజ్ 2 మాట్లాడదాం. పేర్లతోటి మారిపోతాయి అనే సిచ్యువేషన్స్లో ఉన్నారు ప్రజలు. అరే ఇంట్లో 2 గంటల కంటే ఎక్కువ పవర్ కట్ అయితే కానీ బయట పవర్లు ఎవరున్నారో తెలియట్లేదు ప్రజలకి. క్యా యూత్కే బరే బాత్ కర్ రే తుమ్ లోగ్. అంటే మళ్ళీ నేనే అజెండాలు పెట్టుకొని ఇక్కడ రాలేదు, అలాంటి వాటితో నన్ను లాగకట్టి ఒక కన్నే ఉంది ప్రస్తుతానికి. ఐ వాంట్ టు సీ ద ఆడియన్స్ యూనో ఫ్రమ్ ద రైట్ సైడ్. అయితే వీళ్ళతోటి ఇప్పుడు లేటెస్ట్ హోటల్స్ అవి ఇవి చూస్తున్నారు కదా, ఆల్ దీస్ నేమ్స్ ద న్యూ హోటల్స్ హ్యావ్, దట్స్ ద యూత్. పేర్లు పెట్టేవాళ్ళు ముసలోళ్ళు కాదు, వీళ్ళంతా యూతే. నేను పలు రకాల యూత్ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు పాలిటిక్స్లో సింక్ అవుతారా లేదా అనేది మనం థీమ్గా పెట్టుకుందాం. ఏమంటారు, సెట్టా? ఇప్పుడు ఈ మొన్న లేటెస్ట్ హోటల్స్లో పేరు అంతే రా. ఎంతరా? ఎంత? ఇంకోటి ఏంటమ్మా, అది తాగేసిపో. అచ్చా తినేసిపో. యా బ్రో, దట్ ఈస్ దేర్ బ్రో. అరే అయితే సరే, మన రేడియస్లోనే ఇలా తగలడిందేమో యూత్. కొంచెం అలా జూమ్ అవుట్ చేస్తే అలా విజయవాడ దగ్గరికి వెళ్తే పొట్ట పెంచుదాం బ్రో. దిస్ ఇస్ రియలీ దేర్, యూ డూ ఇట్. రాజమండ్రిలో ఉంది. అంటే ఫ్యాక్ట్ చెక్ చేసా. యూత్ కదా, పెట్టుకోలేము మీతోటి. ఎవడ్రా ఈ హోటల్ ఉందని చెప్పిందని కమెంట్ కొడితే కింద నేను తట్టుకోలేను తర్వాత. సో యా, ఇట్ ఈస్ దేర్. అయితే నేను అనుకున్నా మా వాళ్ళు అట్లీస్ట్ తినేసిపో తాగేసిపో అని మన ఇండివిజువాలిటీ మనకు వదులుతున్నారు. నువ్వు ఎవడరా వచ్చి పొట్ట పెంచు అనే ఒక ప్రాపగాండాని ఎందుకు నువ్వు పుష్ చేస్తున్నావు? నువ్వు చెప్పకపోయినా మేము పెంచుతున్నాం. అది ఇట్స్ ఆటోమేటికల్లీ హ్యాపెనింగ్. యూత్కి చెప్తే ఇంకా చాలా రిచ్ పోతారు వాళ్ళు. సో వాట్ ఈస్ యువర్ ఇంటెంట్? అంటే గూడిపేద్దామన్నా రాజమండ్రిలో ఉన్న ప్రజలందరినీ, లేకపోతే వీళ్ళు వాకింగ్ చేయాలి, బండ్లు తగ్గియాలి అని ఏంటి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఏమైనా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కాంట్రవర్సీ, ఇట్ క్యాన్ హ్యాపెన్. కాంట్రవర్సీ నేను పక్కపక్కన ఉండము. ఎవరు బ్రో ఏమో చెప్పలేము. మీరు కొంచెం ఇట్లాంటివి గట్టిగా చెప్పాలి. తీసుకున్నారేమో బ్రో అని కట్ అయిపోయి అది నేనే అని ఫిక్స్ అయ్యారనుకో చెప్పలేము. వీడియోలో ఎవడు కనెక్ట్ చేసుకుంటాడో తెలియదు రా నాయన, అదొక ప్రాబ్లం ఉంది. అయితే ఇప్పుడు వీడిని గవర్నమెంట్లో తీసుకొస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు సార్ ఇప్పుడు మనకి పైనుంచి ప్రెజర్ వస్తుంది సార్, స్వచ్ఛ భారత్ గురించి మనం ఏదో ఒకటి చేయాలి అని. వాట్ ఈస్ స్వచ్ఛ భారత్ మ్యాన్? ఓకే, వాట్ ఈస్ దిస్? పబ్లిక్ టాయిలెట్స్ సార్ అవి. దిస్ ఇస్ ద బ్రాండింగ్ ప్రాబ్లం. పబ్లిక్ టాయిలెట్స్ అంటే ఎవరు వస్తారు? చాలామంది పబ్లిక్ వస్తారనే సైకలాజికల్ బిలీఫ్లు ఎవరు రాడు. అది తీసేసి పేరు ఎంత హాయిగా ఉందో అని నువ్వు పెట్టు, ఇంట్లో ఉన్నోడు కూడా ఈడికి వచ్చి పోస్తాడు. ఎందుకంటే టాయిలెట్స్ బాగాలేకపోయినా ఆ ఫీలింగ్ బాగుంటుంది. సో దట్ ఈస్ బ్రాండింగ్. సో ఇట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ద మార్కెటింగ్ ఆఫ్ ద హెచ్ఆర్ అండ్ ఆపరేషన్స్. ఇట్లాంటి వాడికి ఇస్తే మనం ఇనిషియేటివ్స్ ఇట్లుంటాయి. సో మరి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాకపోతే సరే ఓకే వీళ్ళనే ఎందుకు తీసుకుంటున్నావు, తాగే వాళ్ళనే ఎందుకు తీసుకుంటున్నావు అని కూడా మీరు అనొచ్చు. సరే వేరే సెక్టర్కి మూవ్ అవుదాం మనం. లెట్స్ గో టు అడ్వర్టైజ్మెంట్స్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అని ముసలోళ్ళు తీస్తారు అనుకుంటున్నాం, ఎవరు లేరు. బ్రాండింగ్ మేనేజర్స్ ముసలోళ్ళు ఎవరు లేరు, అంతా యూతే, అంతా మన బాయ్స్ అండ్ గర్ల్సే అక్కడికి వెళ్ళి కూడా రచ్చలైపోయారు యూత్. ఏంది అడ్వర్టైజ్మెంట్స్? ఓకే, లెట్ స్టార్ట్ ఫ్రమ్ ఏజ్. చిన్న ఏజ్ నుంచి మొదలు పెడదాం మనం. ఏజ్ 15 years, సరే 15 వద్దులే, పెద్ద అయిపోయింది, 12 తీసుకుందాం. 12 years ఒక అమ్మాయి ఉంది భయ్యా, రైట్? ఆ అమ్మాయికి మంచి డ్రెస్ వేసి కప్లో గులాబ్ జామ్ తీసుకొచ్చి, అమ్మ చేసింది మిస్ లైట్గానే ఉంటుంది. అచ్చా, ఓకే, లెట్స్ వాచ్ ఆన్ ద రైట్ సైడ్. అదే మన 12 ఏళ్ళ పోరోడు కూడా ఉన్నాడు ఇటు పక్కకి. వాళ్ళ అమ్మమ్మతో రైతు బజార్ పోయిండు వాడు, 10 రూపాయల నోటు కింద పడ్డది, రైతు బజార్ అంతా దొరుకుతున్నాడు వాడు. వాట్ ద హెల్ ఈస్ దిస్ డిస్క్రిమినేషన్? ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ ద యూత్ that we are projecting to be a part of this fucking politics, I don't understand how. కల్లా వీడు ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటాడు, ఇట్స్ స్టిల్ ద సేమ్ మైండ్ సెట్. నో, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇవి చేస్తున్నావు, అక్కడ పోతే ఇంకేం చేస్తావు? యూ విల్ డైరెక్ట్లీ ఎన్ఫోర్స్ ఇట్ ఆన్ ద పబ్లిక్. ఓ మై గాడ్స్, ఇక్కడన్నా యాడ్లో చూసి మనం చిల్ అవ్వచ్చు. అంటే ఆమెకు మాత్రం మంచి డ్రెస్, 2 గులాబ్ జామ్లు, వీడికి మాత్రం ఫిట్స్ వచ్చినాయి, మన గులాబ్ జాములు గడగడలాడుతున్నాయి కింద. ఇట్స్ వెరీ బ్యాడ్. సరే పోనీ పిల్లల దగ్గర ఆగిపోదాం అనుకోండి, కొంచెం 10 ఏళ్ళు పెంచుదాం. లెట్స్ గో టు 25. ఓకే, 25 years అమ్మాయి, 25 years అబ్బాయి, 25 years అమ్మాయి. టఫ్. You're beautiful than you think. Let's come here. గజ్జి దురద తామర గోక్కుటుండు ఒళ్ళంతా వాడు. ఏంది ఇది? ఏమైతుంది? ఇక్కడ మాత్రం there is a feather that drops on your skin and it slides. వీనికి ఏంది పరిస్థితి? ఒళ్ళంతా గోకుటు. I understand, dude, okay. Men are rough, I understand. But their skin might be soft, yeah. Okay? That you should understand. అట్లా గోకుంటే రఫ్ అవుద్ది కదా, లేకపోతే స్మూతే వాడు కూడా. సో దేర్ ఇస్ నో ఏజ్ డిఫరెన్స్. బేసికలీ డిస్క్రిమినేషన్ ఇచ్చి పాడేస్తున్నారు మన వాళ్ళు. టైడ్ యాడ్ అయితే నాకు చిన్నప్పటి నుంచి పరమ అసహ్యం అది. అవాక్కయ్యా, అరే బలవంత పెడుతున్నావు అయ్యా నువ్వు. ఐ వాజ్ నాట్, నేనేం అవాక్ కాలే భయ్. అసలు నేను నీకు నల్ల చొక్కా ఇచ్చిన, తెల్లగా అయింది, అది ఉన్న కలర్ ఉంచు. అవాక్ కాదు, నేను కోపం వస్తుంది, అదైతుంది సీన్ ఇక్కడ. ఐ డోంట్ వాంట్ వైట్, యా, గివ్ మీ మై బ్లాక్ షర్ట్, లెట్ ద కలర్స్ రిమైన్ యాజ్ దే ఆర్. కొత్త వద్దు ఉంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు కంపిటీటర్, నువ్వు మార్కెటింగ్ అమ్మా పాప, చెప్పు, వాట్ యూ డూ? రోబోటిక్సా? ఓకే, అందుకే మైండ్ రీడింగ్ చాలా గట్టిగా జరుగుతుంది. సగం మంది మీ ఉద్యోగాలు పోతున్నది ఈమె వల్లనే, చూసుకో, రోబోటిక్స్. సో యా, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ సెక్టర్లో ఇట్లా ఉన్నారు మన యూత్. కానీ నాకు ఒకవేళ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి మూవ్ అయిపో, లెట్స్ సే ఇఫ్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్, యూత్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్క్రోలింగ్, ఎండ్లెస్ స్క్రోలింగ్, రీల్స్. ఫోన్ బయటికి పోయి ఇట్లా అటు పోతున్నాయి ఇట్లా. మా డాడీ మా మమ్మీ అయితే నాకు భయపెడుతున్నాను అది చూసి. మొన్న 2:30 దాకా చూస్తుండే ఆ రీల్స్. యూతే అనుకుంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఏం లేదు పడుకుంటున్నా అన్నాడు. 1.5 hour దాకా చూస్తూనే ఉన్నాడు. అంటే వస్తుంటే చూస్తుంటారా మీరు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఈ ఫీడింగ్ ఏమవుతుంది? దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్క్రోలింగ్. ఇప్పుడు వీడిని తీసుకుపోయి నువ్వు గవర్నమెంట్లో కూర్చోబెట్టినావు అనుకో, ఇంకేం లేదు. హే హాయ్, ఐఎమ్ ప్రణీత్ at the parliament, you know, it's a bright field. అట్లా వీడియో స్టార్ట్ అవుతుంది ఒకటి. దాని తర్వాత వ్లాగింగ్, డైరెక్ట్ వ్లాగింగ్ జరుగుతుంది. అది కాక ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే, యూత్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డేటింగ్, ఇన్ స్వైపింగ్. టిండర్, బంబుల్, నీతో, నాతో, ఎవరితో పడితే వాంతో, ఏం యాప్స్ అవుతున్నాయి రబ్బాయి, నాకు అర్థమైతలేదు. ఓన్లీ మీ తెలుగు వారి కోసమే. ప్రపంచవ్యాప్తంగా టిండర్ ఎట్ ఓపెన్ చేస్తేనే ఒక్క మ్యాచ్ అయితే లేదు కొడుకులకి. నువ్వు తీసుకొచ్చి 1000 కోట్ల మంది ఉన్న ఎగ్జాంపుల్ కింద తీసుకో, మ్యాచ్ వీక్, ఈ 10 మందిని తీసుకొస్తే 7 అవుతారు మ్యాచ్లు. కారు 7 అవుతారయ్యా, కారు. సో దే ఆర్ ఇంట్రెస్టెడ్ వెరీ మచ్ ఇన్ దీస్ స్ట్రాటజీస్, నాట్ హియర్ వర్డ్ ఏంటి క్యా బాతా కర్రే రే తుమ్లో అని అవుతావు ఆపే. ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు హ్యాబిట్స్, వెరీ గుడ్ హ్యాబిట్స్ బుక్లో మనకి చెప్తుండే. బ్రషింగ్ ట్వైస్ అ డే, ఎవ్రీ డే. ఆడు చిన్నప్పుడు ఇన్నది లేదు, కానీ ఇప్పుడు మాత్రం ట్వైస్ అ డేలు తెగ్గా నడుస్తాయి రోజంతా. ద క్రౌడ్, ద యూత్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రోలింగ్, నాట్ ఇన్ ఓటింగ్. దే ఆర్ వెరీ వెరీ బిజీ. ఫస్ట్ లీగల్ చేస్తారా సీఎం అయితే అన్న నోడు మీ బ్యాచ్లలో ఉన్నాడు అంటే నాకు చెప్పురి, సరే ఓకే, అంతకంటే ఫస్ట్ బ్యాచ్ ఇంకోటి ఉండదు, నేనేం చేయలేను.
సో యా బ్రో ఇట్స్ బ్రో నువ్వైతే సరే ఓకే మనం తర్వాత మాట్లాడదాం బయటికి వెళ్ళిన తర్వాత. అంటే కొంతమంది దగ్గర ఒక ఆరో వస్తుంటుంది అనమాట నాకు అట్లా. సో ఐ మైట్ గెట్ కనెక్టెడ్ స్పిరిచువల్లీ. సో స్పిరిచువల్ కనెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనమాట. అయితే దే ఆర్ మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇట్ వైస్ డే బ్రో. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలు ఇప్పుడు పార్లమెంట్ పోయిన తర్వాత ఏమనుకుంటున్నావు అక్కడ బిల్లులు పాస్ అవ్వాలి, జాయింట్ పాస్ అయితే అక్కడ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. యా నేను పార్టీ పెట్టాలా ఇప్పుడు చెప్పు, వాట్ పార్టీ డూ వాంట్ మీ టు డూ? పాయింట్ ఎగ్జాక్ట్లీ. యా వీ కెన్ టేక్ సమ్ నేమ్స్. సో లెట్స్ సే సిఐపి, చిల్ ఇండియా పార్టీ. ఓకే, మా సింబల్ ఏంటంటే ఒక పేపర్ రోల్ అయ్యి ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా గాలి ఉంటుంది, నో సపోర్ట్ రిక్వైర్డ్. అంటే వీళ్ళు రోల్ ఇట్ అంతే, ఏది ఉన్నా కూడా చూసుకుంటాం. మన మేనిఫెస్టో ఏంది బాయ్? నో మోర్ వన్ పఫ్ ట్యాక్సీ, 1 person 1 J, నో స్ట్రెస్ నో ప్రెస్. సో ఇలాంటివి పెట్టుకున్నాం అనుకో ఇంకేం లేదు. అంటే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ విక్టరీ ఓవర్ ద క్రౌడ్. బట్ ఇక తర్వాత నేషన్ ఏడికిపోతుంది అనేది తర్వాత డిసైడ్ కావాలి మనం. అదే ఎగ్జాక్ట్లీ వాట్ వర్ వి టాకింగ్ అబౌట్. యా సో దే ఆర్ డెఫినెట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ దేర్ ఆల్సో. ఒకవేళ ఈ ఏజ్ వాళ్ళ గురించే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము, వీళ్ళంటే దే ఆర్ అవేర్, దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే నో వాట్ ద సొసైటీస్ అని అనుకోవచ్చు. సరే పోనీ చిన్నపిల్లలు తీసుకుందాం, యూత్లోనే ఇంకొక సెగ్మెంట్ కిందే పోదాం బ్రో. నెక్స్ట్ సెగ్మెంట్ ఎవడు? లెట్స్ సే ఇంటర్మీడియట్లో కుర్రోడు వేసుకున్నాం. ఇంటర్మీడియట్ కుల్లోళ్ళు పెద్ద ఏళ్ళు మొక్కలు, వీళ్ళకి ఏం కాలేదు, అన్ఎఫెక్టెడ్ బై ద సొసైటీ, అపెథెటిక్ డూడ్స్, ఏం లేదు, ఫుల్లీ ఎఫెక్టెడ్ వాళ్ళు, ఇంకా ఫుల్ పవర్ వైల్డ్. ఇంటర్మీడియట్ అంటే ఇంజనీరింగ్ అన్న ఒక దెబ్బ తగులు ఉంటుంది వాళ్ళకి, వస్తుంది కదా లైఫ్ హిట్స్. ఓ ఎందుకున్నా నేను ఈడ అనే క్వశ్చన్ వస్తుంది ఒక 60% మందికి. సో అప్పుడు వాడికి అసలు ఏం జరుగుతుందో క్లారిటీ వస్తుంది. ఇంటర్లోనికి ఆ క్లారిటీ కూడా ఉండదు. వాడు గాన ఆల్రెడీ వాడు గుమ్ములు ఉంటాడు, వాడు 2 ఏళ్ళు, వానికి ఏం అర్థం కాదు ఏమవుతుందో. ఎంపీసీ బైపీసీ కూర్చునేది అంతే. తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఒక పరిస్థితి ఏంది, నువ్వు వీని దగ్గర నుంచి నువ్వు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ తీసుకుందావా అంటే, బంధన్ బయట డిక్లేర్ కాగానే ఫస్ట్ బెంచ్ కిందికి అన్నా ఏబీవీపీ కాల్ ఇమ్మీడియట్ క్యా బాత్ కర్ రేజీ నేదే కేతు అన్నా కాలేజ్ ఓపెన్ చేస్తాం, మీరు ఇంత కష్టపడ్డారు కదా నా రాష్ట్రం కోసం, కాలేజ్ ఎట్లా ఓపెన్ చేస్తాడన్న. అయినా కూడా నేను ఏమనలే అన్న వాడిని. కానీ కాలేజ్ పెడితే పెట్టిండి, ఎగ్జామ్ ఎట్లా పెడతాడన్న ఇవాళ, మీరు రావాలన్నా ఇక్కడికి. ఎందుకు రావానికి అంత రాజమౌళి లెవెల్లో అయిపోయింది ఇస్తున్నాం. వాడు వచ్చి చంపేస్తే పొరపాటున హెచ్ఓడిని, వాడు నార్మల్గా వస్తే బంద్ చేయించి వెళ్ళిపోతాడు కామ్గా. సో ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు ఇంటర్మీడియట్కి వెళ్తే. ఇంకా భయం అవుతుంది అక్కడికి వెళ్తే. ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి మనము వి ఫియర్ ద ఎల్డర్ క్రిమినల్స్, రైట్? ఒక 5 ఏళ్ళ క్రిమినల్ అంటే నువ్వు భయపడతావు బ్రో, నువ్వే వాడిని చంపేస్తావు, అది పరిస్థితి. అదే ఒక 25 years ఓడు ఉన్నాడంటే ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ టు యూ, రైట్? కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, ఒక సొసైటీ ఉన్న లార్జ్ స్కేల్ మాట్లాడుకుంటే పెద్దగా ఉన్న వాళ్ళే ఇంకా సేఫ్. ఇప్పుడు నువ్వు ఇందాక దాకా చూసినోడు ఓటు వేయకుండా వాడు వాంటాడు కొట్టి, వానితో సొసైటీకి ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ హీనంగా అయితే లేదు. ఇంటర్మీడియట్ వాళ్ళతో పెట్టుకున్నావు అనుకో, కాల్ చేసి ఇద్దరితో గొడవలు పెట్టిస్తుండు వీడు ఇంకా దారుణం. అంటే ఇక్కడ నువ్వు ఏజ్ కిందికి పోయిపోతే ఇంకా భయంకరంగా అవుతారు సొసైటీకి. నాట్ అ జోక్. ఇంకొక లీడింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం దీని నుంచి మనం. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లెట్స్ గో టు స్కూలింగ్. వాడు యూత్ కాదు, కానీ వాడు యూత్ అయితే అనుకో కాసేపు, మనదే కదా స్క్రిప్ట్. ఆడు ఇప్పుడు వాని దగ్గర పోతే వాడు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నా అంటే, వాడు అరే అమ్మా కాలేజీలో బాంబు పెట్టినా అన్నారు కదరా, ఎందుకు వెళ్ళలేరా? వాడు డైరెక్ట్ శివాలతో డీల్ చేస్తుండు వాడు అక్కడ. అర్థమవుతుంది? ఇందాక ఉన్నోడు దాకా అట్లీస్ట్ గొడవల దాకా. ఇక్కడ దేర్ వాజ్ నో కన్ఫర్మేషన్ ఆఫ్ డెత్. హియర్ దేర్ ఇస్ కన్ఫర్మ్ డెత్ ఆఫ్ మల్టిపుల్ పీపుల్ అండ్ హీ ఈజ్ ఎంజాయింగ్. డెత్ తర్వాత ఏ బ్యాగులు అన్ని రూమ్లో పెట్టాలంట, తీసుకోవాలని నేను కూడా అనుకోలే. ఏంది భయ్ అది? స్కూల్లో ఉన్నాడు ఎవడన్నా నా బ్యాగ్ కావాలి అంటే, ఇక్కడ ఎవడన్నా ఉంటే చంపేస్తావా అని నేనే ఉన్నాడు అప్పుడు. చేయొద్దండి వస్తుండే దోస్ కమాండ్స్. ఇఫ్ యూ రిమెంబర్ దేర్ వాజ్ అ డ్రిల్, బ్యాగ్స్ ఇక్కడే ఉంచాలి, తీసుకెళ్ళకూడదు. ఓకే రైట్ ఉంచుతామా అండి బ్యాగ్స్, లేకపోతే అసలు నువ్వు చెప్పకపోతే దారిలో మెట్ల మీద హోంవర్క్ ఇద్దాం అనుకున్నాను నేను. ఏం మాట్లాడుతున్నావు సోది. సో వీళ్ళు ఎవరితోటి న్యాయం ఏమి జరగదు. సో వెన్ ఎవర్ వీఆర్ థింకింగ్, సో ఫైనల్గా యాజ్ అ కంక్లూజన్ హౌ ఐ వుడ్ వాంట్ టు డూ ఇట్ ఇస్, voting is very, very important. It's a very late realization for me too, and the prominent person, my friend Sai Kumar, the living legend, has enlightened me. సో ఎప్పుడైనా ఇట్లాంటి స్టేట్మెంట్స్ లైక్ యువకులు రావాలి, రక్తాల్లో ఆడాడీడేడో ప్రవహించాలి, ఇట్లాంటి డైలాగ్స్ వేస్తున్నప్పుడు లేదా ఓటే వేస్తున్నప్పుడు, యూ షుడ్ బి ప్రిటీ క్లియర్ ఆఫ్ వన్ డిఫరెన్స్. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ అ డిక్ అండ్ బీయింగ్ అ డిక్. సో ఆ తేడాన్ని తెలుసుకోండి, దానికి తగ్గట్టుగా ఓటేయండి. అండ్ సెలవు మిత్రులారా. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ.